హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం. అభివృద్ధి చెందుతున్నాం దేని పరంగా? నేటికి కూడా ప్రపంచ దేశాలతో పోల్చి చూసుకున్నా సరే మిగిలిన దేశాలు తమని తాము అభివృద్ధి చేసుకుంటున్నాయి. కానీ మనం మాత్రం మనకున్నటువంటి రీసోర్సెస్, ఫారెస్ట్ ఏరియా, అగ్రికల్చర్ ల్యాండ్ వీటిని పోగొట్టుకుంటూ కాలుష్యాన్ని పెంచుకుంటూ పోతున్నాం. దీనివల్ల రాబోయే తరాలను ప్రమాదం అంచున పెడుతున్నాం. దీనికి కారణం పెట్రోల్ వెహికల్స్, డీజిల్ వెహికల్స్ ఎక్కువగా వినియోగించడమే. దీనివల్ల ప్రపంచంలో కాలుష్యం బాగా పెరిగిపోతుంది. సంవత్సరాలు గడిచే కొద్దీ దేశంలో పెట్రోల్ వెహికల్స్ బాగా పెరిగిపోతున్నాయి. మనం చిన్నప్పటి నుంచి చూసినటువంటి సైకిల్స్ ప్రయాణాలు తగ్గిపోతున్నాయి. డ్యామ్ల కోసం అడవులను నరికివేయడం, ఇండస్ట్రీస్ పేర్లతో నదీ జలాలను కాలుష్యం చేయడం, ఈ కాలుష్యం తగ్గించడం కోసం మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని సంస్కరణలు చేస్తున్నాయి. పెట్రోల్ నుండి విడుదలయ్యే కర్బన ఉద్గారాలని తగ్గించడం కోసం ఉపయోగించే సూచి BS4 భారత్ స్టేజ్ 4 నుంచి BS6కి పెంచింది. ఇంకా పెట్రోల్ వెహికల్స్కి బదులు ఎలక్ట్రానిక్ వెహికల్స్ని ప్రవేశపెట్టే పనిలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ప్రాంతాన్నే తీసుకుందాం. ఢిల్లీ మన దేశ రాజధాని. కానీ ప్రస్తుతం అక్కడ ప్రజలు ఉండలేనంత కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారు. దీనివలనే అందరికీ వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. దీనిని తగ్గించడం కోసం ప్రతి ఒక్కరూ కూడా కాలుష్యం కలిగించకుండా చేసే పనులపైన దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. అందరికీ ఇది నేను చెప్పే అడ్వైజ్ మాత్రమే.